ఒంగోలు 29వ డివిజన్లో ఎన్టీ రామారావు వర్ధంతి వేడుక ఘనంగా జరిగింది. టీడీపీ డివిజన్ అధ్యక్షుడు పెద్దిశెట్టి చంద్ర, వరలక్ష్మి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వంటి సందమామ పాలకుడే లేడమ్మ సందమామ జగమంత మెచ్చిన సందమామ యుగ పురుషుడోయమ్మ సందమామ. పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో, మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో. పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో, మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో. నిండు కుండల మా ఇంటి పువ్వై ఇలా వెల్పు దేవుడి వైనావయ్యా, అభిమాని గుండెల్లో కలకాలం నీవే కన్నెల్లో కావాలి ఉంటావయ్యా. పరిపరి దండాలయ్యో రామ పాదన కుసుమాలయ్యో, మరి మరి పుట్టాలయ్యో రామ మమ్ముల నేలాలయ్యో. ఈరోజు మన అందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని 29వ డివిజన్లో ఘనంగా మా కార్యకర్తలు, 29వ డివిజన్ అభిమానులు అందరూ నడుమ చేసుకోవడం జరిగింది. అన్న ఎన్టీ రామారావు గారు 1981లో పార్టీని ఆవిర్భవించి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి ఎటువంటి బీడులు పారకుండా తర్వాత చంద్రబాబు నాయుడు చేపట్టి పార్టీని బలోపేతం చేసుకుంటూ ఇప్పటి వరకు కార్యకర్తలకి అండగా ఉంటూ పార్టీని తీసుకురావడం జరిగింది. అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే బియ్యం తీసుకొచ్చి పేదవాడు ఆకలితో ఉండకూడదనే దానికి కూడు, గుడ్డ, ఇల్లు అన్నీ ఉండాలనే దాని నిదానంతో తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అదే విధానాన్ని ఈ రోజు వరకు కూడా కొనసాగిస్తూ తెలుగుదేశం పార్టీ మీ కార్యకర్తలుగా మేము కూడా అదే క్రమశిక్షణతో ముందుకెళ్తున్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి కార్యక్రమాలు ఈ డివిజన్లో చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ జోహార్ ఎన్టీఆర్. పెద్ద శ్రీ నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మా అన్న శ్రీ దామచల్ల జనార్దన్ అన్నగారు ఆదేశాల మేరకు 29వ డివిజన్లో డివిజన్ అధ్యక్షులు చంద్రవరం గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు వర్ధంతి సభ జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమానికి మిత్రబృందం మరియు జనసేన, టీడీపీ, బీజేపీ అందరూ కలిసి జయప్రదం చేశాము. మరియు ఈ డివిజన్లో ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం అందరికీ స్వాగతం సెలవు తీసుకుంటున్నాం. 29వ వార్డు ఎన్టీ రామారావు వర్ధంతిగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ పార్టీ ఆఫీసు ఓపెన్ చేయగలిగింది. జనార్దన్ ఎన్నో సేవలు చేస్తాడు, అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. గారికి, వాళ్ళ భార్య గారికి, కార్యకర్తలకి అందరికీ అండగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. తెలుగు జాతి ముద్దుబిడ్డ, ఆంధ్ర రాష్ట్ర
ఆరాధ్య దైవమైన అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతి ఈరోజు 29వ వర్ధంతిని మనం 29వ డివిజన్లో మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దామచర్ల జనార్దన్ అన్న సూచనల మేరకు ఈరోజు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం ఒక పండగ వాతావరణంలాగా జరుపుకుంటున్నాము. అలాగే ఎప్పుడో అన్న 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి అప్పటి నుంచి ఇప్పుడు దాకా వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్రజలకు ఎన్నో సేవలు చేస్తూ ప్రజలకు అండదండగా ఉండి పార్టీ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా పార్టీ కార్యకర్తలనైతేనేమి ప్రజలనైతేనేమి కాపాడుకుంటూ వస్తున్న ఏకైక దమ్మున్న పార్టీ ఏదంటే మనం తెలుగుదేశం పార్టీ అని చెప్పాలి. ఎప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ చరిత్ర ఉన్నంతకాలం గొప్పగానే ఉంటుంది. కార్యకర్తలు కూడా అంతే విధంగా కష్టపడుతున్నారు. అలాగే ఇక్కడున్న డివిజన్ సభ్యులందరికీ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం కోసం 29వ డివిజన్లోని కుటుంబ సభ్యులందరూ కృషి చేస్తున్నారు. 29 అన్నగారి 29వ వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ 29వ డివిజన్ కార్యాలయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.